ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగర్భితా నలసిఖాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుతా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి సెప్టెంబర్ నెల 2025 సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, శని మరి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము, అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి 14 సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి, ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి 13 సెప్టెంబర్ వరకు కన్యా రాశి, ఆ తర్వాత మనకి తులారాశి సంచారం. రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. మరి 14 ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత 14 సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ స్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ యొక్క రవికేతువులిద్దరూ కూడా మనకి 14 సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకి ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము, మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వజన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది. తద్వారా మనము అనాథ పిల్లలకి, ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి. అలాగే ఈ యొక్క జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి ఆ శంబాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని, మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంబాల నగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా NGRI నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ, అనాథల సేవ, వికలాంగుల సేవ, అలాగే సాధు సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది. ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కంజంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి 13 సెప్టెంబర్ వరకు జరిగింది. దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థో ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు, ఆ తర్వాత
హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాశుల వారికి ఉన్నాయి. దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనము ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం. అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులిద్దరూ కూడా చాలా కాలంగా ఉన్నారు. ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం 14వ సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు, ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి. జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది, ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం. మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే, మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది, ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి, కష్టపడితేనే కదా, మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది. మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి, అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు, రాలేదండి అని అనకూడదన్నమాట. దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారు కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశిఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం. 300 ఇండియాలో 300 ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి. 180 దేశాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది. సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన కుష్ఠవ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు యొక్క పుందాక్లో ఆనంద్ నగర్ అంటాం మనం, అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు. ఇది సిబిఐ అధికారులందరికీ తెలుసు. ఇంకా ఆ కాన్స్పిరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో, బాబా మేము మీకు అన్యాయం చేస్తాం, మీ మిషన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రపంచం అంతా విదితం అనమాట. కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువు గారి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాడమని ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి, ఒక అధర్వణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులు అందరితో కూడా వెళ్తాం. వెళ్ళి అమ్మవారి కళాపోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి. మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము. మీరు ములపూడి సత్యనారాయణమూర్తి అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ వస్తాయి. కేవలం ఒక్క వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు. కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట. ఇక 12 రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచనప్రాయంగా స్కెలిటన్ ఐడియా మీకు ఇస్తాను. వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అన్నమాట. చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. వృశ్చిక రాశి గత నెలతో పోల్చుకుంటే కాస్త ఈ వృశ్చిక రాశి వారు
ఈ నెలలో కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వృశ్చిక రాష్ట్రాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజుడు బ్రహ్మాండంగా 13 సెప్టెంబర్ వరకు మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు ఇస్తాడు. భూములు కొంటారు, కాకపోతే కొంచెం టెన్షన్తో ఉంటుందండి. మరి మోకాళ్ళు నొప్పులు వస్తాయి. బుధుడుగా మనకు అక్కడ పక్క నుండి కొంచెం మీకు బ్యాలెన్స్ తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి దూరంగా కొనిపిస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఆ విధంగా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఇళ్ళు కడుతున్నటువంటి వాళ్ళు, మరి ఇంకా స్థలాలు అమ్ముడవట్లేదు అనేటటువంటి మెంటల్ టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. అర్ధాష్టమ రాహు, పంచమ శని, పిల్లలు పిశాచాల్లాగా మిమ్మల్ని ఏడిపించుకు తింటూ ఉంటారు. వీళ్ళని వదిలించేసుకుంటే చాలు అని వాళ్ళకి చదువు సంగతి దేవుడెరుగు దూరంగా హాస్టల్లో పడేస్తారనమాట. అదేవిధంగా మెంటల్ టెన్షన్, మనకు దొరికినటువంటి అసిస్టెంట్లంతా కూడా ఒకటి చెప్తే ఒకటి చేసి మన బుర్రలు తినేస్తూ ఉంటారు. ఆ రకంగా అనేకమైనటువంటి టెన్షన్లు. అలాగే ఆదాయాలు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నీతులు చెప్పేటటువంటి వాళ్ళందరినీ వదిలేసి మీకు చెడు చేస్తున్నా సరే మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా దరిచేర్చుకుంటారు. ఇక గురుబలం కూడా మనకి తగ్గిపోయింది. అందువలన మనకి ఈ యొక్క గురుడు 18 అక్టోబర్ వరకు కూడా కాస్త అశాంతిని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి అడ్జస్ట్ అయిపోండి, అలవాటు అయిపోతాయి కష్టాలు వృశ్చిక రాశి వారికి. ఇక కూరగాయల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. పురోహితులు, గురువులు, అలాగే ఈ యొక్క సంగీత విద్వాంసులు, వీళ్ళందరికీ కూడా సరైనటువంటి సమయం కాదు. ఆదాయాల మాట ఎలా ఉన్నా ఏదో ఒక విధమైనటువంటి అపనిందలు కానీ, మనస్సు అశాంతి ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఆకుపచ్చ రంగు వ్యాపారాలు చేయండి, వ్యవసాయాలు చేయండి, పంటలు బ్రహ్మాండంగా పండుతారు. అలాగే ఆ సీజనల్ వ్యాపారాలు చేయండి, ఎరువులు అమ్మండి, ఆవులు, తర్వాత ఈ యొక్క మేకలు, కోళ్ళు, ఇలాంటి పౌల్ట్రీస్ పెట్టండి, వృద్ధిలోకి వస్తారు. అన్ని రకాల వ్యాపారాలు కూడా కొంచెం డల్గా ఉంటాయి. ఏ విధంగా అయితే మరి ఈ యొక్క ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో భక్తి పోయి ఎంటర్టైన్మెంట్ అంటే సొల్లు కబుర్లు చెప్పేటటువంటి ప్రోగ్రాములు చూస్తున్నారు, దానికి అంతటికీ ఎలాగైతే ముందుకు వెళ్ళిపోయిందో ఆ విధంగా మనం అనవసరమైనటువంటి వ్యక్తుల పట్ల మనం వ్యక్తులతో స్నేహం చేసి మన జీవితాన్ని మనమే భ్రష్టత్వం చేసుకునే విధంగా అటువంటి వాళ్ళకి మీకు ఆకర్షితులు అవుతారు. మీరు పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దుర్గాదేవిని ఆరాధించండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయండి, జపాలు చేయండి, మంత్రదీక్షలు తీసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.